ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో భూ వివాదం తెరమీదకొచ్చింది. వడ్లూరు ప్రాంతంలో తన వ్యవసాయ భూమి విషయంలో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ లాయర్ ఇడుపుగంటి శ్రీనివాసరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన ఆయన తన ఇంటి గేటుకు 144 సెక్షన్ నోటీసులు అంటించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అతను జేసీబీలతో వచ్చిన పోనీ అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటా. మీ డిపార్ట్మెంట్ ద్వారా రోడ్లు తీసి నా పొలం నాకు అప్పచెప్పండి, నేను సాగు చేసుకుంటా. నేను వ్యవసాయదారుని, మీకు లాగా ఉద్యోగస్తుని కాదు. నాకు జీతాలు ఎవరు నా పొలంలోకి నేను వెళ్ళడానికి మీ అభ్యంతరం ఏంటి? నా ఇంటి మీద పడితే మీరు రక్షణ ఇవ్వలా, నా పొలం మీద పడితే రక్షణ ఇవ్వలా, మమ్మల్ని ఏ విధంగా బతకమంటారో చెప్పండి. మీరు కాదు సార్, నేను నా పొలంలో ఉన్న రోడ్లు రోడ్లు నేను ఒక్కనే తీయగలనా? కాదు సార్, పోనీ ఓ పని చేయండి. తమ భూమికి సంబంధించిన పత్రాలు, సర్వే వివరాలు పోలీసులకు అందించినప్పటికీ స్పందన లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తన పొలంలో రోడ్డు పనులు చేపట్టారన్నారు. ఈ అంశంపై అతి త్వరలో మరిన్ని వివరాలతో మీడియా ముందుకు వస్తానన్నారు ఇడుపుగంటి శ్రీనివాసరావు. గేటు చూస్తే దాని మీద రాత్రి పోలీసు వారు అంటించెళ్ళారు. 144 సెక్షన్ ఇంపోజ్ చేస్తూ నా ఇంటి గేటుకి అంటించెళ్ళారు. మా నాన్నగారు సాక్షాత్తు గౌరవ జిల్లా కోర్టు వారు పెట్టిన ఆక్షన్లో భూమి పాట పాడుకుని కోర్టు ద్వారా ఈయన స్వాధీనం చేసుకుని వ్యవసాయం చేసుకుంటుంటే, పోయిన వారం దెందులూరు స్థానిక శాసనసభ్యుడు అర్ధరాత్రి ఆయన మా పొలంలో, వరి పండే పొలంలో మజ్జిగ పెట్టి ఒక రోడ్డు ఫామ్ చేయటం జరిగింది. ఆ రోడ్డు ఫామ్ చేయటం జరిగిన దాని మీద మా నాన్నగారు వెళ్ళి ఏలూరు 3 టౌన్లో రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. 4/7/26 తేదీన 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జిల్లా కోర్టు వారు మాకు ఇచ్చి, సర్వేయర్ గారి ద్వారా కొలతలు వేయించి, మాకు స్కెచ్తో సహా ఇచ్చి, రాళ్లు పాతించి మాకు అప్పచెప్పిన భూమికి సంబంధించిన రికార్డుతో సహా 3 టౌన్ పోలీసు వారికి మేము ఈ రికార్డు ఫర్నిష్ చేస్తే, 4/7/26ను ఫర్నిష్ చేస్తే ఈ రోజు వరకు 3 టౌన్ పోలీసు నుండి ఎటువంటి స్పందన లేదు. ఎమ్మెల్యే రాత్రిపూట పోసిన రోడ్లని పట్టపగల మేము సరిచేసి దాన్ని వ్యవసాయానికి అనుకూలంగా తయారు చేసుకుందాం అనే కార్యక్రమం మేము పెట్టుకుని, అదేవిధంగా ఈరోజు నా కొడుకు పుట్టినరోజు అవటం చేత అతను పుట్టినరోజును కూడా అక్కడే జరుపుకుందామని మేము ప్లాన్ చేసుకుంటే, పోలీసు వారు నా మీద 144 పెట్టి నా ఇంటికి 144 నోటీసులు అంటించడంలోని ఔచిత్యం ఏమిటి అని నేను మీ ద్వారా పోలీసు వ్యవస్థను క్వశ్చన్ చేస్తున్నాను.